ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోతాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నానట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ కంగ్రాచులేషన్స్ తల్లి, ఈరోజు ఈ సాయి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈరోజు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను, అది కూడా కోట్ల మందిలో నిన్ను మాత్రమే. ఇంతటి అదృష్టం మళ్ళీ మళ్ళీ వస్తుందా చెప్పు? ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో, ఎన్ని జన్మల అదృష్టము ఉంటేనో, ఎంత పుణ్యం చేసుకుని ఉంటేనో, ఎంత ప్రాప్తం ఉంటేనో నీ సాయి ఈరోజు నిన్ను ఎంచుకుంటాడు. అంతేకాదు, ఈ వీడియో నీ కంటిగా పడుతుంది, ఈ సందేశం నీ చెవిన పడుతుంది, నీ ముందుకు వస్తుంది. ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ సాయి సెలెక్ట్ చేసుకున్న వ్యక్తివి నువ్వే అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు సాయి చెప్పబోతున్న ప్రతి మాట నీకోసమే అని చెప్పాలి. అందించబోతున్న ప్రతి ఒక్క శుభవార్త నీకోసమే అని చెప్పి నువ్వు అనుకోవాలి. ఒక్కటి కాదు, రెండు కాదు, 5 శుభవార్తలు అందివ్వబోతున్నాను. అచ్చంగా నీకే బిడ్డ, ఎవరికీ కాదు, నీకు మాత్రమే. చెప్పాను కదా, ఈరోజు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సందేశం, ఈ వీడియో నీ కంటబడిందంటే నీకోసమే ప్రత్యేకమైన వీడియో బిడ్డ. వదులుకోకు. ముఖ్యంగా 11 ఈ సమయాన్ని వదులుకోకు. 11 గంటల 11 నిమిషాల సమయాన్ని వదులుకోకు. నిన్ను ఎవరో పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎందుకు పిలుస్తున్నారు? ఈ సమయం వెనుకున్న రహస్యం ఏంటి? మర్మం ఏంటి? ఏం జరగబోతోంది నీ జీవితంలో? అసలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి? ఈరోజు ఈ సాయి నిన్నెందుకు ఎన్నుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు, ఎంచుకున్నాడు? దేనికోసం, ఏం చెయ్యాలని వదులుకున్నావు అంటే వెక్కి వెక్కి ఏడుస్తావు బిడ్డ. ఒక్కరోజు కూర్చుని వెక్కి వెక్కి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతుంటే అప్పుడు ఏడుస్తావు చూడు, గుండెలు అవిసేలా ఏడుస్తావు, కళ్ళల్లో నీళ్లు జలజల రాలేంత వరకు కూడా ఏడుస్తావు. కాబట్టి జాగ్రత్తగా నీ సాయి సందేశాన్ని అందుకో. ఇది నీ కోసం తెచ్చిన సందేశం కాబట్టి నువ్వే అందుకోవాలి. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి. అసలు ఈ 11 గంటల 11 నిమిషాల వెనుకున్న మర్మం ఏంటి? బాబా గారు కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్పారు? నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని ఎందుకు అన్నారు? ఎవరో పిలుస్తున్నారు అంటున్నారు. ఎవరు? అసలు దీని వెనుక ఉన్న మర్మం ఏంటి? అంతరార్థం ఏంటి? నిగూఢ అర్థం ఏంటి? బాబా గారు ఒక్కొక్క సందేశాన్ని ఇచ్చారంటే ఎంతో అర్థం దాగి ఉంటుందండి. అది మనము గనక తెలుసుకోగలిగాము, అర్థం చేసుకోగలిగాము అంటే నిజానికి మన జన్మ ధన్యమైపోయినట్టే, మన భవిష్యత్తు బంగారుమయం అయిపోయినట్టే. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చెయ్యండి. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారు పోయింటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. మనకు తెలిసిన గురూజీ అండి ఎంతో మంది జీవితాల్లో వెలుగులను నింపారు. నాకు తెలిసిన ఎంతో మందికి కష్టాలను దూరం చేసుకున్నారు. ఎంతో మంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు. ఎంతో మంది కోల్పోయిన ఆస్తిపాస్తులను దక్కించుకున్నారు. ఎంతో మంది చెడు ప్రయోగాల నుంచి బయటపడ్డారు. ఎంతో మంది ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి కూడా బయటపడి సంతోషంగా వాళ్ళ హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఈ మొబైల్ నెంబర్ 96698732. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేనే లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ
ఇది నిజంగా నమ్మి తీరాలి తల్లి. నువ్వు ఈ సందేశం నీ కంటబడింది అంటే నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది. నీ జీవితం పూర్తిగా మారబోతోంది. ఇక్కడ నేను నీకు 5 అద్భుతాల గురించి చెప్పబోతున్నాను. ఇవి నీ జీవితంలో నుంచి మంచి సమయం రాకముందు సంభవిస్తాయి. ఈ 5 అద్భుతాలు కూడా నీకు పెద్దవిగా అనిపించకపోవచ్చు ఇప్పుడు, కానీ నీతో ఈ అద్భుతాలు జరుగుతున్నాయి అంటే నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. నీ జీవితం మారబోతోంది. నీ సాయి నీ కోసం ఏదో కొత్తది సృష్టిస్తున్నాడు. అలాగే నీ కోసం ఒక పెద్ద ప్రణాళికను రూపొందిస్తున్నాడు. ఈ 5 అద్భుతాలలో ఒక్కటైనా నీతో జరుగుతుంటే ఆ పరిస్థితికి అనుగుణంగా నిన్ను నువ్వు సంబంధం చేసుకోవాలి. ఈ విషయాలు నీతో జరుగుతున్నాయి అంటే నీ మంచి సమయం నీకు రాబోతోందని అర్థం చేసుకోవాలి. నీకోసం ఏదో గొప్పది జరగబోతోంది. కాబట్టి నువ్వు విరగొట్టుకోవద్దు బిడ్డ. మనసు ఎప్పుడు విరగొట్టుకోవద్దు, పడిపోవద్దు, నా చేత కాదు అనుకోవద్దు, ఎవరి పట్ల అలా ఆలోచించొద్దు. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు లేకుండా నువ్వు బ్రతకలేవు అని అనుకోవద్దు. జీవితం ఎప్పుడూ కూడా ఎవరి మీద లేకపోతే ఏ వస్తువు మీదనో ఆధారపడి ఉండదు తల్లి. ఏదైనా ఉంటేనో లేకపోతేనో నేను సంతోషంగా ఉంటాను అని నీ ఉనికి ఈ జీవితంలో చాలా ముఖ్యమైనది. అలా ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు నేను నీకు 5 అద్భుతాల గురించి చెప్పబోతున్నా తల్లి. ఈ అద్భుతాలు నీకు జరుగుతున్నాయి అని అంటే నీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాబోతుందని నువ్వు అర్థం చేసుకోవాలి. అందులో మొదటి అద్భుతం, ఆధ్యాత్మికత వైపు నువ్వు మళ్లించబడతావు. నీ మనసు మళ్లించబడుతుంది. నువ్వు ఆధ్యాత్మికత వైపు వెళ్ళటానికి ఇష్టపడతావని గుర్తించుకో, మళ్లించబడతావని గుర్తించుకో. ఇది ఉద్దేశపూర్వకంగా జరగచ్చు, లేదా ఎవరైనా వల్లనైనా కూడా జరగచ్చు. తెలుసో తెలియకో కూడా నువ్వు దైవం వైపు, ఆధ్యాత్మికత వైపు ఆకర్షితునివి అయ్యావు అంటే గనక నువ్వు నీ సాయితో, విశ్వంలో లేదా నువ్వు నమ్మిన ఏ శక్తితోనైనా సరే ఎక్కువగా నమ్మకం పెంచుకున్నావు. అలా పెంచుకున్నావంటే నీ ఆధ్యాత్మికత జాగృతి అవుతుందని అర్థం చేసుకో. ఇక్కడ రెండవ అద్భుతం ఏంటి అంటే బిడ్డ, నువ్వు సానుకూలమైన ఆధ్యాత్మికతను ప్రోత్సహించే విషయాలను వినటానికి ఇష్టపడతావు. అంతేకాదు ఇది నీ జీవితంలో మంచి సమయంగా రాబోతున్నట్లు కూడా చాలా పెద్ద సంకేతంగా నువ్వు గుర్తించాలి. ఇది ఒక గొప్ప అద్భుతమని కూడా నువ్వు భావించాలి. చాలామంది వ్యక్తులలో ఎలా జరుగుతుంది, పూర్తిగా మనసు విరిగిపోయినప్పుడు, పరిస్థితులు జారిపోయినప్పుడు, ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు, అలాంటప్పుడు ఆధ్యాత్మికత జాగృతి జరుగుతుంది. ఈ జాగృతిని అర్థం చేసుకున్న వారు దానిని స్వీకరించారు. స్వీకరిస్తేనే జీవితం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నీ జీవితంలో మంచి సమయం రాబోతున్న సూచన బిడ్డ. ఇక మూడవ అద్భుతం ఏంటి అంటే, సాయి నిన్ను ఇష్టపడటం ప్రారంభిస్తాడు. అంటే నీ సాయి నిన్ను ఇష్టపడటం ప్రారంభించిన తర్వాత ఆయన నీ జీవితంలో సంతోషాలని తీసుకువస్తాడు. నీకు బాధ కలిగించే వ్యక్తులను నీ నుండి దూరం చేస్తాడు. వారు నీకు ఎంతో ముఖ్యమైన వారైనా కూడా సరే, ఆయన వారిని నీ నుండి పూర్తిగా వేరు చేస్తాడు. నువ్వు వారిని ప్రేమిస్తున్న వారుగా, నీకు ప్రత్యేకమైన ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు ఏదైనా అవ్వనివచ్చు, వారు నీ నుండి దూరం అవుతారు. ఆ సమయంలో నీకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నువ్వు నమ్మి తీరాలి. ఇది నమ్మితేనే జీవితం చాలా మంచి సమయం అని నీకు అర్థమవుతుంది, అనిపిస్తుంది కూడా. నాకు చాలా బాధగా ఉంది, నేను దీన్ని లేకుండా అంటే ఈ వ్యక్తి లేకుండా, ఈ వస్తువు లేకుండా ఎలా బ్రతకగలను అని. కానీ ఇది నీ జీవితంలో చాలా ముఖ్యమైన భాగం బిడ్డ. అంతేకాకుండా నీ జీవితంలో నీకు సహాయం చేసే వ్యక్తులు రావటం ప్రారంభం అవుతుంది. వారు నీ జీవితంలో దేవదూతల్లా పనిచేస్తూ ఉంటారు. ఒక దేవుడిలా పనిచేస్తారు. నీ జీవితాన్ని మార్చడానికి, నీకు కొత్తది నేర్పటానికి వస్తారు. ఇది నీకు జరుగుతూ ఉంటే ఇది కూడా నీ సాయి మరియు ఈ ప్రకృతి, విశ్వం ఏదైతే ఉందో అది పెద్ద అద్భుతం నీకు చూపిస్తున్నారని అర్థం చేసుకో. ఎందుకంటే ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి తల్లి. కొంతమంది వ్యక్తుల జీవితంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు వారికి ఎలా ఉంటుంది అంటే చాలా బాధ కలుగుతుంది, దుఃఖంలో ఉంటారు. అలా ఎప్పుడో జరగకూడదు అని నువ్వు భావించాలి బిడ్డ. ఎందుకంటే ఈ సమయం గడిచే కొద్దీ నీకు అర్థమవుతుంది
జరిగేది మంచి కోసమే జరిగింది అనేది నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత నీ జీవితంలో మరింత మంచి వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి నీ జీవితాన్ని అందంగా మార్చారు. కాబట్టి నువ్వు నీ సాయి అలాగే ఈ విశ్వం యొక్క ఏదైతే ఉందో వారి మనస్థితిని అర్థం చేసుకోవాలి. జరిగేది నీ కోసమే, మంచి కోసమే జరుగుతోంది. నాకు ముందు వస్తువు దూరమైన, వ్యక్తులు దూరమైన నా మంచి కోసమే. అంటే అలా దూరమైన ఇంకా నా జీవితంలో ఇంకా గొప్పగా ఉన్న వ్యక్తులు, గొప్పగా ఉన్న వస్తువులు, గొప్పగా ఉన్న అవకాశాలు నా జీవితంలోకి రాబోతున్నాయి అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక మీదట కూడా నీకు మంచి జరుగుతుందని అర్థం చేసుకో. ఇక 4వ అద్భుతం ఏంటంటే చిన్న చిన్న బాధలు ఇవ్వటం ప్రారంభిస్తాడు సాయి. ఎందుకంటే నీ జీవితంలో వివిధ రకాల చిన్న చిన్న బాధలు రావటం ప్రారంభమవుతాయి. అప్పుడు నీకు అనిపిస్తుంది బిడ్డ, అంటే నేను ఇలా ఆధ్యాత్మికత జాగృతి జరిగిన తర్వాత, దైవం వైపు మనసు మళ్ళిన తర్వాత, నాకు సానుకూలమైన మంచి విషయాలు చూపటం ప్రారంభించిన తర్వాత నా జీవితంలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి కదా, ఎక్కువ సమస్యలు రావటం ప్రారంభమయ్యాయి కదా, ఎందుకు బాబా నా సమస్యల్ని ఇంకా బలపరచడానికి వస్తున్నాయా అని బాధపడతావు. కానీ నమ్మాలి, ఇవి సమస్యలు కావు బిడ్డ. నిన్ను మరింత బలంగా చెయ్యటానికి, నీ ఉత్తమ స్వరూపాన్ని నీలో తీసుకురావటానికి, మానసికంగా అంతేకాకుండా భావోద్వేగంగా నిన్ను బలపరచటానికి వస్తున్నాయి అని నీ సాయి ఇస్తున్నాడు అని ఈ విషయాలు ఈ విశ్వం ద్వారా లేదా సాయి ద్వారా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి. అది నీకు జరుగుతుంటే బాధపడకు. నీ మనసు విరిగిపోవటం, పడిపోవటం కూడా, ఓడిపోవటం అవసరం లేదు బిడ్డ. ఎందుకంటే ఇక్కడ నీ సాయి నీ బలాన్ని పరీక్షిస్తున్నాడు. నువ్వు ఎంత బలంగా ఉన్నావో చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. తట్టుకుంటావా లేదా, ఏ పరిస్థితి వచ్చినా దాన్ని ఎలా నువ్వు భరించగలుగుతావు, ఎలా దాని నుంచి దాటి ముందుకు వెళ్ళగలుగుతావు, దాన్ని ఎలా చక్కదిద్దుకోగలుగుతావు అని చిన్న చిన్న పరీక్షలు కూడా నీకు ఈ సమయంలో తప్పకుండా నీ సాయి అయితే పెడుతూనే ఉంటాడు బిడ్డ. నీ బలాన్ని పరీక్షిస్తూనే ఉంటాడు. నువ్వు ఎంత బలంగా ఉన్నావో చూస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో చాలా పెద్ద అద్భుతాలు నీ కోసం వేచి ఉన్నాయి. జాగ్రత్తగా అందుకో. ఒక శక్తివంతమైన రహస్యం బిడ్డ. ఆ రహస్యం విన్నా ఉంటే ఎగిరి గంతేస్తావు. నేను ఈరోజు నీకు ఒక శక్తివంతమైన రహస్యం గురించి చెప్పబోతున్నాను. ఇది నీ కోసం ఒక మాయాజాలంలా, ఇంద్రజాలంలా పనిచేస్తుంది. ఖచ్చితంగా నీ సాయిని నమ్ము బిడ్డ. ఇది 100కు 100% పనిచేస్తుంది. నీ సాయి మాటిస్తున్నాడు. నీకు ఈ వీడియో చేరుతుంది నీ దగ్గరికి, ఈ సందేశం చేరింది అంటే కోరిక పూర్తవుతుందని అర్థం చేసుకో. నీ కోరిక తీరుతుందని అర్థం చేసుకో. నువ్వు జీవితంలోని అన్ని సమస్యలను తొలగించుకోవచ్చు. నీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. నీ ప్రతి కోరికను కూడా నెరవేర్చుకోవచ్చు. అలాంటి అవకాశం నీ సాయి ఇవ్వబోతున్నాడు. అసలు ఆ శక్తివంతమైన రహస్యం ఏంటో తెలుసా? ఏ మాయాజాలం నీ కోరికలను నెరవేర్చగలదో తెలుసా బిడ్డ? మొదట నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ నమ్మక వ్యవస్థను బలంగా ఉంచుకోవాలి. నీ నమ్మకం బలంగా ఉన్నప్పుడే నువ్వు ఏ కోరిక కోరినా, ఏం చేసినా దానికి 100% కూడా ఫలితాలను నువ్వు అందుకుంటావు, పొందుతావు. ఇప్పుడు నేను నీకు ఒక ప్రత్యేకమైన సమయం గురించి చెప్పబోతున్నా తల్లి. ఆ సమయంలో నువ్వు గనక నేను చెప్పినట్టు చేశావు, అనుసరించావు అంటే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. కోరికలన్నీ తీరుతాయి, కష్టాలన్నీ తీరుతాయి. ఆ సమయం ఏంటి అంటే రాత్రి 11 గంటల 1 నిమిషం. 11 గంటల 1 నిమిషం సమయం నీ జీవితాన్ని మార్చేస్తుందంటే నమ్మగలుగుతావా? నీకు ఈ వీడియో ఎప్పుడు చేరినా ఆ రాత్రి నుండే నువ్వు ఈ ఒక రహస్యాన్ని, ఈ మాయాజాలాన్ని ప్రారంభించవచ్చు. లేదా ప్రత్యేకమైన రోజు అవసరం లేదు బిడ్డ. దీనికి ఈ వీడియో నీ దగ్గరికి చేరిన రోజు నుండే దీన్ని అనుసరించు, పాటించు, చేయటానికి ప్రయత్నించు. ఒకవేళ ఈ వీడియో నీకు చేరే సమయానికి రాత్రి 11 గంటల 11 నిమిషాలు ఆ సమయం గడిచిపోయి ఉంటే మరుసటి రోజు రాత్రి 11 గంటల 11 నిమిషాలకు నువ్వు తప్పకుండా ప్రారంభించు. ఒకవేళ నువ్వు ఇప్పటికే చాలా ఇలాంటివి చూసి ఉంటే గనుక ఇప్పుడు ఇది ప్రయత్నించు. నీ సాయి ఇస్తున్న కానుక, నీ సాయి ఇస్తున్న ఒక సమయము, దీన్ని ప్రయత్నించు. విజయం సాధించలేదు అనుకో, నా మాటల మీద ఒక్కసారి పూర్తిగా నమ్మకంతో
ఈరోజు నీ సాయి ఇస్తున్న ఈ సమయాన్ని పాలించు, ఆచరించు, పాటించు, ప్రయత్నించు. ఎందుకంటే నువ్వు ఏ విధంగా అయితే దీన్ని ప్రయోగిస్తావో అంత అత్యద్భుతంగా నీకు పనిచేస్తుంది. పైన నమ్మకం వద్దు బిడ్డ, పూర్తి విశ్వాసం కావాలి. మనసు లోతుల్లో నుంచి విశ్వాసం కావాలి, మరియు పూర్తి ఓపిక కావాలి. ఓపిక పెట్టి చేస్తే అది నీకు ఫలితాన్ని తప్పక ఇచ్చి తీరుతుంది. పైన నమ్మకాన్ని పెట్టి చేస్తే నీకు ఫలితం రాదు. కాబట్టి ఏదైనా పూర్తి విశ్వాసంతో అనుసరించినప్పుడు, పాటించినప్పుడు 100కు 100% నెరవేరుతుంది. ఇది చాలా కాలంగా ఒక పెద్ద కోరిక కోసం నువ్వు కష్టపడుతున్నావు, కానీ ఎప్పుడూ కూడా ఏవో ఒక అడ్డంకులు ఎదురు అవుతూనే ఉన్నాయి. నువ్వు అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయావు. అలాంటి సమయంలో నా మాటల మీద ఒక్కసారి నమ్మకం పెట్టి ప్రయత్నించు. బహుశా నువ్వు ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నావు, ఈ 11 గంటల 11 సమయంలోనే కోరికలు ఎందుకు నెరవేర్చుకోవాలి బాబా అని నువ్వు అడిగితే నేను నీకు చెప్తాను. రాత్రి 11 గంటల 11 నిమిషాలు అనేది ఒక దివ్య సమయం బిడ్డ. ఈ సమయంలో ఈ విశ్వం యొక్క తలుపులు తెరిచి ఉంటాయి. ఈ సాయి యొక్క మనసు తలుపులు తెరుచుకుంటాయి. అది ఏంటో తెలుసా? ఈ సమయంలో నీ కుడి చేతిని ఒక తెల్ల కాగితంపై ఉంచు. కళ్ళు మూసుకొని ఒక్కసారి సాయిని మనసులో తలుచుకో. 11 సెకండ్ల పాటు నీ కోరికను ఊహించుకో బిడ్డ. అది ఏ కోరికైనా అవ్వనివ్వు. నీ సాయిని, నీ ఇష్టదైవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. వారికి కృతజ్ఞతలు చెప్పు. ఒక్కసారి నీ కోరిక నెరవేరినట్లుగా నువ్వు భావించు, నెరవేరిపోయిందని భావించు. ఆ తర్వాత ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పు బిడ్డ. ఓం అంతరిక్షే నమః, ఓం అంతరిక్షే నమః అంటూ ఆ కాగితాన్ని నీ దిండి కింద ఉంచి నువ్వు నిద్రపో బిడ్డ. ఆ రాత్రి ఈ ప్రక్రియను నువ్వు వరుసగా 11 రోజుల పాటు చేసి తీరాలి. మొదటిసారి నీ కోరికను కాగితంపై రాయి. ఆ తర్వాత ప్రతి రాత్రి ఆ కాగితాన్ని శక్తివంతమైన ఒక కాగితంగా తయారు చేయి. నీ కోరికను ఊహించుకో. మంత్రాన్ని 11 సార్లు పఠించుకో. ఆ తర్వాత ఆ కాగితాన్ని దిండి కింద ఉంచి పడుకో. నీకు అద్భుతాలు లభిస్తాయి. ఆ తర్వాత నాకు తప్పకుండా కూడా చెప్తావు, బాబా నేను అన్నింటిలోనా కూడా విజయం సాధించాను అని. ఎందుకంటే నేను ధైర్యంగా చెప్తున్నాను, నీ కోరిక 100% కూడా నెరవేరుతుంది బిడ్డ. కానీ ఈ ప్రక్రియ అయినా కూడా 2 నిమిషాలు చాలు, ఇంకా అంతకు మించి ఎక్కువ సమయం పట్టదు. నీ విశ్వాసం మరియు ఓపిక ఎప్పుడూ కూడా ప్రతికూల ఆలోచనలు అడ్డంకులుగా వస్తూనే ఉంటాయి. అన్నింటినీ కూడా నీ సాయి చేతుల్లో పెట్టానని నమ్మకముంచు. ఆ తర్వాత నీ జీవితంలో ప్రతిరోజు ఒక మాయాజాలం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, ఇంద్రజాలం జరుగుతుంది. నువ్వే నీ కళ్ళారా చూడు. నువ్వు కోరుకుంటే ఇంకా నీలం రంగు పెన్నుతో నీ ఎడమ శరీరం మీద 11 అని కూడా రాసుకుంటే ఇంకా అత్యద్భుతంగా పనిచేస్తుంది బిడ్డ. నీ కోరిక నెరవేరే వరకు దీన్ని పునరావృతం అంటే చేస్తూనే ఉండు బిడ్డ. ఇక్కడ కొన్నిసార్లు జీవితంలో కొన్ని విషయాల కారణంగా ఎలా ఉంటుందంటే కారణం లేకుండా జరిగిపోతూ ఉంటాయి. కానీ నిజమేంటో తెలుసా తల్లి, ప్రతి విషయము వెనుక కూడా ఒక కారణం తప్పకుండా ఉంటుంది. ఈరోజు ఈ వీడియో, ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటే ఇది ఒక సూచన, ఒక పెద్ద సంకేతం. ఈ వీడియో, ఈ సంకేతం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటే దీన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు. నువ్వు నీ జీవితంలో చాలా కష్టపడ్డావు, బాధపడ్డావు, కన్నీళ్లు పెట్టుకున్నావు, చాలా ఓపిక పట్టావు. ఒక వ్యక్తి ఇంత నిజాయితీతో, అంకిత భావంతో తన కలల వైపు అడుగులు వేస్తే సాయి స్వయంగా అతని మార్గాన్ని సులభతరం చేస్తాడు బిడ్డ. వదిలేస్తాడా? తన బిడ్డ జీవితాన్ని సులభతరం చేస్తాడు. కొత్త మార్గంలోకి ఒక భాగం వైపు నిన్ను నడిపిస్తాడు. నీ విజయం తలుపు తట్టబోతున్నప్పుడు, నీ కోరికలు నెరవేరబోతున్నప్పుడు నీకు ఎలాంటి సంకేతాలను నీ సాయి పంపుతాడు. ఈ సందేశం, ఈ వీడియో ఈ సమయంలో నీకు చేరింది అంటే దాని అర్థం స్పష్టం బిడ్డ. నీ కష్టం ఫలించబోతోంది. నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ మార్పు నీ జీవితంలో రాబోతోంది, మొదలవబోతోంది. కొన్నిసార్లు నీకు అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక విషయం పదే సంకేతం ఇస్తుంది అని. ఎవరో నిన్ను పిలుస్తున్నట్టు, అరుస్తున్నట్టు, తలుస్తున్నట్టు. ఈరోజు ఆ క్షణం నీ మనసులో ఉన్న ప్రశ్నలో, సంవత్సరాలుగా నీకు లభించని విషయాలు, నువ్వు చూసిన కలలు ఇప్పుడు
ఆ కలలు అన్నీ కూడా నిజం కాబోతున్నాయి. కానీ అక్కడ పిలిచింది ఎవరో తెలుసా? నీ సాయి. నీకు ఏదో చెప్పాలని పిలిచి తపన పడుతూనే ఉన్నాడు, కానీ గుర్తించలేదు. కానీ ఆ విషయం తెలుసుకో బిడ్డ, ఈ క్షణం చాలా ప్రత్యేకమైనది, చాలా విలువైనది. ఈ క్షణాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ సంకేతాన్ని ఆస్వాదించు, అనుభవించు, అందుకో. ఎందుకంటే ఈ సంకేతం ప్రతి ఒక్కరి వద్దకు కూడా రాదు బిడ్డ, వెళ్ళదుగాక వెళ్ళదు. ఇది కేవలం ఎవరి వద్దకు వస్తుంది? వారి భాగ్యం జాగృతమవుతున్న వారికి మాత్రమే, విజయం సమీపంలో ఉన్న వారికి మాత్రమే. బహుశా నువ్వు కూడా గమనించి ఉంటావు. ఎందుకంటే ఇటీవల నీ జీవితంలో ఏదో విభిన్నంగా జరుగుతోందని, పాత సంబంధాలు తెగిపోతున్నాయి అని, కొత్త భావోద్వేగాలు ఉద్భవిస్తున్నాయి అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంది కదా. ప్రతిదీ కూడా నీకు వ్యతిరేకంగా జరుగుతుందని, కానీ నిజంగా ఇదే సంకేతం ఏదో గొప్పది జరగబోతోందని. ఎందుకంటే తుఫాను తర్వాతే ఉదయం వస్తుంది, ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు ఆ ప్రశాంతత, ఆ ఉదయం నీ జీవితంలో రాబోతోంది. నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూసిన విజయం, సంతోషం, ఆనందం, డబ్బు, ప్రేమ, ఐశ్వర్యం ఇప్పుడు ఇవి నీ తలుపు తట్టబోతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ క్షణాన్ని స్వీకరించు, అనుభవించు, ఆనందించు. నీ కలలపై నమ్మకం ఉంచు, నీ ప్రార్థనల శక్తిని ఆస్వాదించు, రెట్టింపు చేసుకో. అంతేకాదు బిడ్డ, అతి ముఖ్యంగా నీపై నీకు నమ్మకం ఉండాలి. నీపై నీకు నమ్మకాన్ని ఉంచు. ఈ సందేశం యాదృచ్ఛికంగా నీ కంటికి పడలేదు, నీ దగ్గరికి రాలేదు. ఇది నీకు ఒక సందేశం తీసుకువచ్చింది. నీ కష్టం యొక్క ఫలం ఇప్పుడు చాలా సమీపంలో ఉంది బిడ్డ. ఇక ఒక్కడుగు మాత్రమే ఉంది, ఒక్కడుగు మాత్రమే నీ జీవితం మారబోతోంది. నీ జీవితంలో రాబోతున్న మార్పు కేవలం యాదృచ్ఛికం మాత్రం కాదు బిడ్డ. ఇది నీ కష్టం, నీ సాయి అనుగ్రహం, నీ ఓపిక, నీ నమ్మకం, నీ యొక్క ఫలితం. నువ్వు పెట్టుకున్న నమ్మకమే నిజం అవబోతోంది. పెద్ద అద్భుతం జరిగే ముందు తరచూ అనిపిస్తుంది బిడ్డ, ప్రతిదీ కూడా ఆగిపోయినట్టు, విషయాలన్నీ చిక్కుముడిగా ఉన్నట్టు. కానీ నిజంగా అవి సరైన సమయం కోసం వేచి ఉన్నాయి. నీ సాయి నీ ఉద్దేశాలను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నీ ప్రార్థనలను వింటున్నాడు. నీ ఆలోచనలు మరియు నీ శక్తి ఒకే దిశగా సాగినప్పుడు నీ సాయి అనుగ్రహిస్తాడు. నువ్వు చమత్కారంగా అని పిలిచే ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. అలాంటి చమత్కారం జరుగుతుంది. కానీ ఆ చమత్కారం మాయాజాలం కాదు, ఇది నీ సొంత శక్తి. ఈ శాంతమైన క్షణాలు, ఈ ఆగిపోవటం, ఈ ఆందోళన, ఇవన్నీ కూడా నీకు సంకేతాలు. దేనికోసం? ఏదో గొప్పది జరగబోతోంది. ఈ సాయి ఏదో నీకు గొప్పగా ఇవ్వబోతున్నాడు. బహుశా నీకు ఇంకా సమాధానం లభించలేదు, నీ కష్టం ఎప్పుడు ఫలిస్తుందా అని నువ్వు ఆలోచించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది బిడ్డ. నీ మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న, తట్టుకుంటున్న తలుపులు ఇప్పుడు స్వయంగా తెరుచుకోబోతున్నాయి. నీకు కావలసినవి అన్నీ కూడా నీ వైపు దూసుకు వస్తున్నాయి. ఈ సందేశం నీ ముందుకు రావటం దీనికే అతిపెద్ద నిదర్శనం బిడ్డ. నీ కష్టాలన్నీ తీరటానికి ఒక నిదర్శనం ఏంటంటే ఈ సందేశం నీ ముందుకు రావటమే. నీ హృదయంలో ఏదైనా కోరిక ఉంటే, సంవత్సరాలుగా అది తీరకుండా ఉంటే, నెరవేర్చుకోవాలన్న కల ఉంటే, ఈ సమయంలో ఒక్క పని చెయ్యి తల్లి చాలు. పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, నీ సాయి మీద నమ్మకంతో, శ్రద్ధ, సబూరితో నీ కోరికలు, కష్టాలు, బాధలు అన్నీ నీ సాయికి అప్పగించాయి. నమ్ము, నీ కోరిక త్వరగా నెరవేరుతుంది బిడ్డ. ఎందుకింత గట్టిగా చెప్తున్నానంటే నీకు తెలుసు, నీ సాయి మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు. దాన్ని ఎప్పుడూ కూడా తప్పడు అని నీకు తెలుసు. అందుకనే పూర్తిగా నమ్మకం ఉంచుకో. నీ కష్టం ఏదుంది, నీ కళ ఏదుంది, నీ కోరిక ఏదుంది, నీ సాయికి అప్పచెప్పేసాయి. అన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. నెరవేర్చేస్తాడు నీ సాయి. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఎంత కాలంగా బాధపడుతున్నావో, ఎంత కాలంగా దీనికోసం ప్రయాస పడుతున్నావో ప్రతిదీ కూడా నాకు తెలుసు బిడ్డ. కాబట్టి ఈ రోజుతో ఈ సందేశం, ఈ వీడియో నీ కంటపడిన క్షణం నుండి అంతం నీ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అగచాట్లు, దరిద్రము, ఆర్థిక ఇబ్బందులు
అనారోగ్య సమస్యలు, ఏడుపులు, బాధలు, లేనితనం ప్రతి ఒక్కటి కూడా ఈ రోజుతో అంతమైపోతాయి. ఈ ఒక్క వీడియో నీ దగ్గరికి వచ్చింది అంటే నీ జీవితం మారబోతోంది అనటానికి పెద్ద సంకేతం, ఇదొక సందేశమే బిడ్డ. అందుకే చెప్పాను, ఈరోజు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను, కంగ్రాచులేషన్స్ బిడ్డ, నీ జీవితం అద్భుతంగా మారబోతోంది అని ముందుగానే అందుకే కంగ్రాట్స్ చెప్పాను బిడ్డ. కాబట్టి నేను చెప్పినట్టు 11 గంటల 11 నిమిషాల ఈ సమయాన్ని అస్సలు వదులుకోకు బిడ్డ. నీ జీవితాన్ని మార్చాలని నీ సాయి ఆ సమయాన్ని నీకు ఇచ్చాడు. నీ సాయి కంకణం కట్టుకున్నాడు, నీ జీవితం మారిపోతుంది, సంతోషంగా ఉండు అంటూ బాబాయ్ గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాయ్ గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.